రామచంద్రపురం మానవ హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేబినెట్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు రామచంద్రపురం మెయిన్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ రామచంద్రపురం డివిజన్ కన్వీనర్ నూకల బలరాం, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అణగారిన వర్గాల కోసం తన జీవితాంతం మహనీయుడు అంబేద్కర్ కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని దేశ పార్లమెంట్ సాక్షిగా అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేబినెట్ పదవి నుండి తొలగించాలని అమిత్ షా దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి భీమశంకరం, రామచంద్రపురం సిపిఐ పార్టీ నాయకులు ప్రేమానందం, శారదా రైతు కూలీ సంఘ నాయకులు అంబటి కృష్ణ, బాబ్జీ, రాజారెడ్డి, ఆటో యూనియన్ నాయకులు సత్యబాబు, రమేష్, సాయి పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో ఈరోజు దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి 17వ తేదీన ఈ దేశ పార్లమెంట్లో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత ప్రజల మరి ప్రదాత అయిన అంబేద్కర్ ఈ దేశంలో అందరి కోసం, సమానత్వం కోసం, ఒక శాస్త్రీయ ఆలోచన కోసం, సమాజం కోసం ఆయన పోరాటం చేశాడు. ఈ రోజుల్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే అమిత్ షా ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నాడో ఆ పార్లమెంట్ లో అమిత్ షా సంబంధించి ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బదులు నేను 7 సార్లు దేవుడిని స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తానన్నాడు. అంటే అంబేద్కర్ పేరు ఉచ్చరించడం పాపమని మేము అడుగుతున్నాం. అంటే ఈ రోజున పార్లమెంట్ లో వేలాది కోట్లాది రూపాయలు ధనం వెచ్చించి పార్లమెంట్లు జరుగుతున్నాయి. ఈ దేశంలో ప్రజలు ఎన్నుకుని ఓట్లేసి ఎంపీలుగా ఎన్నుకున్నారు. ఆ ప్రజాప్రతినిధులు ఈ రోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఆకలి కేకలు ఉన్నాయి. అదేవిధంగా రోజు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఓ పక్కన విద్యా సంస్థల్లో వ్యాపారం అయిపోయింది. ఆ విధంగా చర్చలు జరగకుండా ఓ పక్కన గుడి ఉంది, గుడి కిందేమో రామాయణ మందిరం ఉందనే పేరుతో, మతాల పేరుతో ఈ రోజు పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల వల్ల ప్రజాధనం వృధా అయిపోతుంది. అదేవిధంగా దేశంలో పార్లమెంట్ లో కొట్టుకుంటున్నారు. అటువంటి చర్చలు జరగకుండా ఈ రోజున అంబేద్కర్ ని కించపరచడం ఇది దుర్మార్గమైంది. దళితుల జాతిని అవమానించడమే, అదేవిధంగా అంబేద్కర్ ని కించపరచడమే. అందుకోసం ఎన్నే పార్లమెంట్ నుంచి అమిత్ షాను సస్పెండ్ చేయాలా, బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అమిత్ షా రాజీనామా చేయాలని ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం. నా పేరు నూకల బలరాం, కుల వివక్ష పోరాట సమితి జిల్లా కన్వీనింగ్ కమిటీ మెంబర్. నేను 17వ తారీఖున పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏదైతే కించపరిచారో మాట చాలా బాధాకరమైన విషయం. అంబేద్కర్ అనడం ఈ రోజున ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. అదేవిధంగా అంబేద్కర్ అని అదే పనిగా మీరు స్మరిస్తున్నారు. ఆ స్మరించేదేదో ఒక దేవుణ్ణి స్మరిస్తే మీకు పుణ్యం వస్తుందని చెప్పడం చాలా దుర్మార్గం. ఈరోజు ఏ దేవుడు ఏం చేశాడో తెలియదు కానీ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టి ఆయన తీసుకొచ్చిన ఏదైతే ఈ యొక్క పోరాటంగా తీసుకొచ్చిన ఇవి ఉన్నాయో వాటి వల్ల ఈ రోజున దళిత సామాన్య ప్రజలు, మహిళలు, బలహీన వర్గాలు, గిరిజన ప్రజలు అందరూ కూడా ఈ రోజున వాళ్ళ యొక్క హక్కుని సంపాదించుకోగలిగారు. అంటే ఈ రోజున మహిళలు రోడ్డు మీదకి వచ్చారు అంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే. ఈ రోజున ప్రతి ఒక్కరు దళితులు బయటకు తిరిగారంటే అంబేద్కర్ పుణ్యమే. కానీ ఈ రోజు నాయకులు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ గారు దళితుల మనిషి అన్న విధంగా ఒక ముద్ర వేశారు. కానీ అంబేద్కర్ ఒక దళితులకే సంబంధించిన కాదు,
భారతదేశంలో అన్ని కుల మతాలకు సంబంధించిన వ్యక్తిగా మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగా మనం గుర్తించాల్సిన విషయం ఉంది, గుర్తిస్తున్నాం కూడా. కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం అంబేద్కర్ గారిని ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్న దుర్మార్గ చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రోజు దేశంలో ఎక్కడ ఏదైతే కరువు కాటకాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేని ఈ యొక్క సమయాల్లో వాటి గురించి చర్చించుకోకుండా ఏదైతే హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, మతం అని, ఆ మతం ఈ మతం అని చెప్పని కులాలు పేరట తీసుకొచ్చి గొడవలు రేపి మళ్ళీ చిచ్చు పెడుతున్నారు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేలుకోండి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షాని వెంటనే ఈ యొక్క పార్లమెంట్ వ్యవస్థ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలుగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలియజేస్తున్నాం. పత్రికా విలేకరులకు ముందుగా విప్లవం తెలియజేస్తూ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఏదైతే పార్లమెంట్లో 17వ తేదీన పార్లమెంట్లో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యానాలు చేసి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఘటనని మా ప్రజా సంఘాలు అలాగే విప్లవ సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఘటనని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ ఒక ఆదివాసుల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సమానత్వం కోసం మరి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం బీజేపీ ఈసారితో మూడోసారి అధికారంలో రావడం జరిగింది. ఏదో విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాళ్ళకి కంటకంగా ఉంది. అందుకోసం ఈ రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం వీళ్ళు అధికారులకు వచ్చిన ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని సవరణ చేసే ప్రయత్నాలతో సవరణ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం మొత్తం సమస్త ప్రధానికానికి ఆయన అన్ని హక్కులు కల్పించాడు. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతం పేరుతోటి, కులం పేరుతోటి ఈ రోజు మరి మారణ హోమాలు సృష్టిస్తూ ఉంది. అందుకోసం దళితుల హక్కుల కోసం, అదేవిధంగా రైతులు, కూలీల హక్కుల కోసం మరి మహానుభావుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు అవమానపరుచుమంటే ఇది దేశ ప్రజలందరూ అవమానపరిచినట్టే. అందుకోసం మేము ఏదైతే ఈ ప్రజా సంఘాలుగా మేమేం కోరుతున్నామంటే ఎవరైతే కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అంబేద్కర్ని మరి అవమానపరుస్తూ మరి పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యానాన్ని మేము ఖండిస్తూ ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉందో అతను తక్షణమే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా అతన్ని రాజీనామా చేసి ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా యొక్క ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యమయ్యి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటపల్లి భీమ సంఘం, అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకుడు.